ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కట్టెల పొయ్యితో వంట చేసిన అమ్మ కష్టం చూసా, అందుకే నాడు దీపం పథకంతో మహిళల కళ్లల్లో వెలుగులు నింపానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమెరికాలో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి నారా లోకేష్ భేటీ. అహోబిల నరసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉషానాయుడు. బదిలీపై వెళ్తున్న నంద్యాల డీఆర్ఓ, ఆర్డీఓలకు ఆత్మీయ వీడ్కోలు, అంకిత భావంతో విధులు నిర్వహించారని కొనియాడిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరుగును ఎస్పీజీ గ్రౌండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన నంద్యాల జిల్లా అదనపు ఎస్పీ యుగంధర్ బాబు. దీపావళి పర్వదినం సందర్భంగా నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భగవత్ సేవా సమాజ్. నంద్యాలలో ఘనంగా జరిగిన న్యూక్లియర్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు. తన తల్లి కట్టెల పొయ్యిలో పడుతున్న కష్టం చూసి రాష్ట్రంలో ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదని దీపం పథకం ద్వారా ఇంటింటికి గ్యాస్ ఉండేలా దీపం 1.0ని నేడు దీపం 2ని ప్రారంభించి మహిళల ఇంట్లో మరోసారి దీపం వెలుగులు నింపానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పేదల మహిళల కోసం జూలై 9, 1999 నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకం ద్వారా మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందించారు. 25 ఏళ్ల తరువాత ఆయన సంకల్పం నెరవేరి ప్రతి ఇంట్లో గ్యాస్ ఉంది. గ్యాస్ ధరలు అధికంగా ఉండటంతో పేద ప్రజలకు ఊరటనిచ్చేలా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ దీపం 2 పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుండి పేద మహిళల వెలుగులు నింపేలా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను, అవునా కాదా? వంట చేయడం సులభమైందా లేదా? మీటింగ్లో చెప్పాను, ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి, ఏమైనా పనులుంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి, ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది, కావాలంటే వంట చేయడం కష్టం కాదు, మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు, వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా. ఈ రోజు గ్యాస్ అంతా ఆగిపోయింది. సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు. మళ్ళీ కట్టెపొయ్యలు పోయే పరిస్థితి వచ్చింది. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి, దుర్మార్గుడు ఈ దీపం ఆర్పేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్దార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన వల్లభాయ్ పటేల్ ప్రముఖ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వతంత్ర అనంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడై ప్రముఖుడిగా పేరు పొందారన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతంపై అనేక రకాలైన మతాల వారు, జాతుల వారు నివసించే ఈ భారతదేశం అంతటిని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. నేటి తరం యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవిత విశేషాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అమెరికాలో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి నారా లోకేష్ భేటీ. గ్లోబల్ టెక్ హబ్గా మారుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికారు. శాన్ ఫ్రాన్సిస్కో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని
తల్లా ప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ గవర్నెన్స్ పబ్లిక్ సెక్టార్లలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది తమ లక్ష్యమని, రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్ఎం సొల్యూషన్లు, ఏఐ డ్రైవ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్ ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నామన్నారు. డాటా సేవల రంగానికి అనువైన వాతావరణం కలిగిన విశాఖపట్నంలో R&D సెంటర్ను ఏర్పాటు చేయాలని, గ్లోబల్ టెక్ హబ్గా మారబోతున్న ఏపీలో సేల్స్ ఫోర్స్ క్లౌడ్ ప్లాట్ఫారంలు, ఏఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు తమకు ఉపకరిస్తాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేల్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రసిద్ధి వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రాన్ని బుధవారం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సతీమణి ఉషా నాయుడు సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషా నాయుడుకు పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, శ్రీ చెంచులక్ష్మి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. వేద పండితులు ముప్పవరపు వారి గోత్ర నామాలతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆమె రాక సందర్భంగా రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నంద్యాల జిల్లా నుండి బదిలీపై వెళ్తున్న డిఆర్ఓ పద్మజ, నంద్యాల డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు మల్లికార్జున్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎం దాస్లు జిల్లా అభివృద్ధిలో ఉత్తమ పనితీరు కనబరిచి అంకిత భావంతో పనిచేశారని జిల్లా కలెక్టర్ రాజకుమారి అభినందించారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో కలెక్టరేట్ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఎన్నికల ముందు జిల్లాకు వచ్చిన డిఆర్ఓ, ఆర్డీఓలు అంకిత భావంతో నిర్ణీత కాల వ్యవధిలో చక్కగా పనిచేశారని అభినందించారు. సాధారణ ఎన్నికల్లో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా బాధ్యతతో పనిచేశారన్నారు. ఎన్నికలతో పాటు రెవెన్యూ అంశాలను కోఆర్డినేట్ చేసుకుంటూ పరిపాలన వ్యవహారాలు డిఆర్ఓ చక్కదిద్దారన్నారు. డిఆర్ఓ పోస్టు కీలకమైనదని, అన్ని శాఖలకు మధ్య వారధిగా ఉంటూ సర్వీసులు అందించాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్ వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు జిల్లా అధికారుల సమన్వయంతో కలిసి పనిచేశారన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించగలమన్నారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ డిఆర్ఓ, ఆర్డీఓలు చిత్తశుద్ధితో కృషి చేసి విశిష్ట సేవలు అందించారన్నారు. బదిలీపై వెళ్తున్న డిఆర్ఓ పద్మజ మాట్లాడుతూ తన ఉద్యోగ ప్రయాణంలో తాను పలు శాఖల చాలా మంది అధికారులతో పనిచేశానన్నారు. ప్రత్యేకంగా నంద్యాల జిల్లా కలెక్టర్ దగ్గర పనిచేయడం అదృష్టంగా భావించానన్నారు. కలెక్టర్ ఎవరిని కూడా నొప్పించకుండా అధికారులతో పనులు చేయిస్తారన్నారు. జిల్లాలో పనిచేసినన్ని రోజులు కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బంది అందించిన సంపూర్ణ సహకారం మరువలేనిదని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బదిలీపై వెళ్తున్న డిఆర్ఓ పదవి విరమణ చేస్తున్న ఆత్మకూరు ఆర్డీఓ ఎం దాస్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో నూతన డిఆర్ఓ డి రాము నాయక్, నంద్యాల ఆర్డీఓ సి విశ్వనాథ్, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, డోన్ ఆర్డీఓ కేపీ నరసింహులు, కేఆర్సీపీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమా మహేశ్వరి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల పర్యవేక్షకులు, సిబ్బంది, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఏకతా దివస్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులు, వారి సిబ్బంది స్థానిక ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అడిషనల్ ఎస్పీ ఎన్ యుగంధర్ బాబు సిబ్బందిచే ఏకతా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఎస్పీజీ గ్రౌండ్ నుండి ప్రారంభించి వై జంక్షన్, మున్సిపల్ ఆఫీస్, పద్మావతి నగర్ మీదుగా మార్కెట్ యార్డ్ వరకు కొనసాగింది. ఈ పరుగు పందెంలో పాల్గొని గెలుపొందిన వారికి అడిషనల్ ఎస్పీ మరియు టీడీపీ నేత ఎన్ఎండి ఫయాజ్ చేతుల మీదుగా మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. అనంతరం నేతలు, పోలీసు అధికారులు దివంగత నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొని ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన వల్లభాయ్ పటేల్ ప్రముఖ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడై ప్రముఖుడిగా పేరు పొందారన్నారు. హైదరాబాద్, జూనాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతంపై అనేక రకాలైన మతాల వారు, జాతుల వారు నివసించే ఈ భారతదేశం అంతటిని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. నేటి తరం యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవిత విశేషాలను ఆదర్శంగా తీసుకుని శాంతి భద్రతలు కాపాడుకుంటూ అహింసా సిద్ధాంతంతో ముందుకు నడవాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ శ్రీనివాసులు, నంద్యాల సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఐకమత్యం,
సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం అవుతామని, అంతేకాక ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని. ఇది మామూలుగా మనము అంతకుముందు గతంలో లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండిపెండెన్స్ తెచ్చుకున్న తర్వాత మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీని రాజ్యంలో ఉండే సంస్థానాలను కానీ జమీందారీలని కానీ వాళ్ళనందరినీ కానీ మన భారతదేశంలోకి మెర్జీ చేయడం కానీ దాంట్లో ఎంతో కష్టపడ్డాడు. అదే రకంగా దీంట్లో కులమతాల రకంగా అంతా మన ఇండియాలో అంతకుముందు ఐక్యతా రాగం ఉండింది. భారతదేశం అంతా ఒకరే అని. చిన్నగా మనల్ని జాతులు మతాలు కులాలు విడిపోతూ ఉన్నందువలన ఈ యూనిటీ అనేది ఒకటి మనము సంవత్సరంలో ఒక్కరోజన్నా మనము ఈ భారతదేశం మీద దేశభక్తిని చాటుకోవడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుని ఇది గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ప్రధాని మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అట్లీస్ట్ మనం చూసాము, కొద్దిగా విన్నాము మనం చిన్నప్పుడు అందరూ. అది ఇప్పుడు పిల్లలని భారతదేశం ఏమంటే చెప్పే పరిస్థితి లేదు. ఆ పరిస్థితికి వచ్చిన దయచేసి మీ పిల్లల్ని వాళ్ళని ఈ ప్రతి సంవత్సరం తెస్తున్నాము. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య ఆధ్వర్యంలో రామాలయం ప్రాంగణంలోని సకల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య ఆధ్వర్యంలో రామాలయం ప్రాంగణంలోని సకల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో రామాలయం వెంకటేశ్వర ఆలయంలోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో యాగాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజవనజ శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్తదే ప్రపణిత లోకైకదీపాంకుర శ్రీనందంతరాదర్శ నిత్యపుష్టాంకరో నమః. అందరూ కూడా సారి అమ్మగారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ పద్మప్రియే పద్మిని దివ్యలక్ష్మిగా అమ్మవారు అష్టలక్ష్మి అనుగ్రహంతో ఈ యొక్క విశేషకరమైనటువంటి కూడా పరిపూర్ణంగా కలుగుతుంది అనేసి దేవీ భాగవతంలోగా కూడా చెప్పబడుతుంది. అందుకే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మానదే పద్మదళాజటాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే పద్మాదపద్మం మది సన్నిధత్వ అని అంటూ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క దేవతామూర్తులంతా కూడా జగత్ కళ్యాణి జగత్ లోక రక్షణి అనేటువంటి ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మ యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా ఆ యొక్క లక్ష్మీదేవి దివ్యానుగ్రహం కలగాలి అని చెబుతూ ఉంటారు. కనుక సంప్రాప్తే ఆత్మపీడ ఆత్మఘోష సమర్పయామి. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి గణపతి పూజ పుణ్యాహవచనము ప్రార్థన. పవిత్రం ఉందంట, దృష్టి దోషం తొలగిపోయేటట్టుగా చేస్తుంది అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇటువంటి మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రంలో చిత్రాయన
చిత్రగుప్తాయ నమః. చిత్రుడికి చిత్రగుప్తుడికి అంతా కూడా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నందు గల న్యూక్లియర్ జూనియర్ కళాశాల వార్షిక దినోత్సవాన్ని ఆర్కే ఫంక్షన్ హాల్లో కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మురళీధర్ రెడ్డి మరియు డైరెక్టర్ వాసుదేవారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని, మంచి మార్కులు సాధించి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. ఫలితాలలో జిల్లాలోని అత్యుత్తమ మార్కులు సాధించిన సంస్థ న్యూక్లియర్ జూనియర్ కళాశాలగా పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ ఎన్వి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కళాశాల సలహాదారుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుక నిర్వహణ చాలా మంచి సాంప్రదాయమని, ఇలాంటి వేడుకలు విద్యార్థుల మధ్య మంచి ఆరోగ్యకరమైన బాంధవ్యాలు ఏర్పరుస్తాయని, ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు కవి శత సన్మాన గ్రహీత కొప్పుల ప్రసాద్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల సంబరాలు అంబరాన్నంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కట్టెల పొయ్యితో వంట చేసిన అమ్మ కష్టం చూసా, అందుకే నాడు దీపం పథకంతో మహిళల కళ్లల్లో వెలుగులు నింపానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమెరికాలో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి నారా లోకేష్ భేటీ. అహోబిలా నరసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉషానాయుడు. బదిలీపై వెళ్తున్న నంద్యాల డిఆర్ఓ, ఆర్డీఓలకు ఆత్మీయ వీడ్కోలు, అంకిత భావంతో విధులు నిర్వహించారని కొనియాడిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరుగును ఎస్పీజీ గ్రౌండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన నంద్యాల జిల్లా అదనపు ఎస్పీ యుగంధర్ బాబు. దీపావళి పర్వదినం సందర్భంగా నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భగవత్ సేవా సమాజ్. నంద్యాలలో ఘనంగా జరిగిన న్యూక్లియర్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.